ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా నామినేషన్స్ విషయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఎన్నో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక రాజకీయ పార్టీకి వచ్చిన విరాళం వైరల్ గా మారింది. చాలా మంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకు హవాలా ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినట్లు చూపించి పన్ను ఎగ్గొడుతున్నారనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. పెద్దగా మనుగడ లేని రాజకీయ పార్టీకి సుమారు 56 కోట్ల రూపాయల విరాళం అందింది. వివరాల్లోకి వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పార్టీకి 56 కోట్ల విరాళం అందిన విషయం ఆసక్తికరంగా మారింది. అసలు గుర్తింపే లేని ఈ పార్టీ నుంచి 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లో తమకు సొంత ఇల్లు, వాహనాలు లేవని పేర్కొన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆ 3 పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఆ పార్టీని స్థాపించింది దశరథ్ పారిక్. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద పార్టీ అవసరాల కోసం ఎలక్టోరల్ బాండ్ రూపంలో పార్టీ ఫండ్స్ సేకరించారంట. ఈ నేపథ్యంలో 2022లో తమ పార్టీకి 56 కోట్ల ఫండ్స్ వచ్చాయని ఆ పార్టీ ఈసీకి తెలిపింది. అయితే వాటికి లెక్కలు తప్పుగా చూపారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ పార్టీ ఆఫీస్ బోరీవలి ఈస్ట్లోని ఓ జిరాక్స్ సెంటర్లో ఉండటం.